హాయ్ అందరికీ, ఇదైతే సండే ఈవినింగ్ వ్లాగ్. సండే అయితే ఈ మధ్య సండే మార్కెట్ పెట్టిన నుంచి బావ అయితే 1 మంత్ నుంచి రెగ్యులర్గా నన్ను మార్కెట్కి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళినోడు కామ్గా ఉండొచ్చు కదా, నేను అక్కడ కూరగాయలు కొనుక్కునే విధానంలో అసలు ఎంత షండుతున్నాడో. నేనైతే మార్కెట్కి వెళ్ళి ఏమేమి తెచ్చానో చూపిస్తాను. బీరకాయలు, టమాటోస్, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, దొండకాయ, ఇంకా పిల్లల స్నాక్ కోసము గోవా తెచ్చుకున్నాను. బాగుండే. ఇంకా తెచ్చుకునేటప్పుడు మీలో ఎంతమంది ప్రైస్ ఎక్కువ ఉంది క్వాలిటీ మంచిగా ఉన్న చోట తెచ్చుకుంటారా, ప్రైస్ తక్కువ ఉండి క్వాంటిటీ ఎక్కువ ఉన్న చోట తెచ్చుకుంటారా? నేనైతే ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే క్వాలిటీ బాగుండే చోటే తెచ్చుకుంటాను. ఎందుకంటే అవి చాలా రోజులు స్టోర్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను చూపించిన టమాటోస్ అయిపోయేదాకా ఒక్క టమాటో కూడా పాడవ్వదనమాట. నేను అలాగే తెచ్చుకుంటాను. దొండకాయలు కూడా నేను మంచివి సన్న వేరే తెచ్చుకున్నాను. మా బావేమో నువ్వు ఎప్పుడు రావు కదమ్మా, అందుకే నీకు అట్లా అనిపిస్తుంది, అందరు తెచ్చుకునేటోళ్ళు పిచ్చోళ్ళు. ఎవరిని నేను పిచ్చోళ్ళు అనట్లే, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎవరి బడ్జెట్ ఎవరి ఆలోచన విధానం వాళ్ళది. నాది మాత్రం ఇలాగే ఉంటుంది. ఎందుకు వేస్ట్ చేయటము, ఎక్క ప్రైస్ అయినా ఎక్క రోజు స్టోర్ ఉంటే బాగుంటుందని. ఇంక ఇక్కడైతే వీల్స్ వేయించేసుకొని మేమైతే డిన్నర్ చేస్తున్నాము. మా చిత్తల్లి చూసారా, అన్నం వండగానే కొంచెం ఇట్లా తిప్పి పొయ్యి మీద పెడతాం కదా, అలా తన ప్లేట్లో వేసింది కూడా తిప్పి పెడుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను నా పిల్లలు మాత్రమే చేస్తున్నాం. మార్కెట్ నుంచి రాగానే బావ అయితే చిన్న ఫంక్షన్ ఉండే బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు, ఆఫ్టర్నూన్ది కొంచెం రైస్ ఉండి ఇంకా సరిపోతుందో లేదో అని కొన్ని రైస్ పెట్టుకొని వీల్స్ వేయించేసుకొని మేమైతే ఇక్కడ డిన్నర్ కానిచ్చేస్తున్నాము. కూరగాయలు తేగానే నేనైతే దొండకాయ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. అది ఆరినాక కట్ చేసుకుందామని. ఎందుకంటే మార్నింగే దొండకాయ 1/2 kg దొండకాయ కట్ చేయడం అంటే మరి మామూలా, లేట్ అయిపోతుంది కదా. ఇంకా అన్ని కూరగాయలు అలాగే తెచ్చుకున్నాను. బీరకాయ ఫాస్ట్గా కటింగ్ అయిపోతుంది, కానీ బావకి బీరకాయ పప్పు అంటేనే ఇష్టము. పెసరపప్పు లేదు, మళ్ళీ తెప్పించుకోవాలి, ఇప్పుడు పిల్లల్ని ఏం బయటికి పంపించాలి, ఎప్పుడైనా వండుకోవచ్చులే అని దొండకాయ ఉంది కదా అని ఇంకా అది కట్ చేసుకుందామని పెట్టుకున్నాను. ఇంకా మేమైతే డిన్నర్ కానిచ్చేసి గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా లేట్ అవ్వదు కదా. ఇంక ఇక్కడైతే ఆ దొండకాయ అయితే ఆరిపోయింది. పిల్లల్ని పడుకోబెట్టి నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న టిప్ అనుకోండి, మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. ఇక్కడ చేతులకి ఆయిల్ రాసుకొని దొండకాయ కట్ చేస్తే దొండకాయ నుంచి ఒకలాంటి జిగురు లాంటిది వచ్చి ఫింగర్స్, నెయిల్స్ అంతా పాడైపోతాయి కదా, ఇట్లా క్రాక్లా అలా ఉండదన్నమాట. ఆయిల్ కట్ చేసుకొని రాసుకుంటే. ఈ టిప్ మీ ఎవరికైనా తెలుసా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, దొండకాయలన్నీ కట్ చేశాను. ఇప్పుడు నా చేతులు కూడా చూపిస్తాను మీకు. ఇంత కూడా అసలు ఇన్ని దొండకాయలు నేను కట్ చేసినా కూడా ఇంత కూడా నా ఫింగర్స్ అసలు ఏమి తేడా కాలేదు. చూసారా, బాగున్నాయి కదా. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.